ఫిర్యాదు కూడా అయ్యింది. బీజేపీని మాట్లాడడం ప్రధానంగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న వాళ్ళని ఆయన అదుపు చేయాలని చెప్పి బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రాబ్లం ఏంటంటే ఆయన మామూలుగానే జేసీ బ్రదర్స్ కొంచెం విడ్డూరంగా మాట్లాడతారు, కొన్నిసార్లు వికృతంగా కూడా మాట్లాడతారు. కానీ అన్నదమ్ములు ఇద్దరికి రాజకీయాల మీద మటుకు కొంచెం గ్రిప్ ఉంటుంది, నాయకుల మీద వీటి మీద. ఇంకోటేమో ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ఈ మధ్య కొంచెం ఇదిగా మాట్లాడుతున్నాడు. తాడిపత్రి చైర్మన్ కూడా ఆయన, అది వరకు శాసనసభ్యుడు కూడా. ఈ విషయంలో మాటలను బట్టి కంటే రాజకీయంగా వైరుధ్యాలు ఎలా తీవ్రమవుతున్నాయనేదే నాకు ప్రధానంగా కనిపిస్తుంది. ఈయన చైర్మన్ వాళ్ళు జేసీ పార్క్లోనే ఎక్కడో జనవరి 1వ తారీఖు అంటే డిసెంబర్ 31 న్యూ ఇయర్ ఇది జరిపారు. జరిపినప్పుడు భారీగా మహిళలు అక్కడికి వచ్చారు. వస్తే ఈ మాధవీలత ఆమె, మీరు పేరు తీశారు కాబట్టి లేదా ఆమెను గురించి అనాలని నాకేం లేదు, కానీ ఆమె బీజేపీ నాయకురాలు కూడా అనుకుంటాను. ఆమె మాట్లాడుతూ అక్కడంతా డ్రగ్స్, ఆ పార్క్ అంతా కూడా చాలా ఇది, పైగా ముసుగులు పెట్టుకోవడము. ఇదైతే ముసుగులు అంటే ముస్లింలు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బురఖాలు పెట్టుకొని ఇవన్నీ చాలా చేయించడానికి ఇదంతా వస్తున్నారు, చాలా దూరంగా ఉండండి అని ముందుగా ప్రకటన చేశారు. ఇది నిజంగా ఇది కూడా మహిళలను కించపరచడమే. ఇప్పుడు మహిళలను అసలు మీరెవరు, పురుషులు అయితే వెళ్తే వాళ్ళకేమి ఇదే అవుతా, ఈ మహిళలకు అక్కడ ఏదో జరుగుతుంది ఈ పద్ధతిలో చెప్పడము. రెండోది బురఖా అన్నది కర్ణాటక పక్కనే ఉంటుంది, అనంతపురం. వాళ్ళ మీద ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. సో దాంతో ఆమె అలా వీడియో విడుదల చేసేసరికి జేసీ ప్రభాకర్ రెడ్డి స్వభావ సిద్ధం కదా, ఆయన చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. అసలు మేము అంతా చాలా బాగా చేసాము, అటువంటిది ఇలా మాట్లాడతారా అని. ఇంక అక్కడి నుంచి ఈయన తన నోటికి ఈయన పని మొదలు పెట్టాడు. ఒకటి, అసలు నువ్వు చాలా ఇదిగా ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని ఆమె మీద కాకపోతే వీళ్ళ ఊర్లో 2 నెలల పాటు సినిమా షూటింగ్ కూడా చేశారట ఆవిడ. ఈయన కూడా చైర్మన్ కదా. ఇప్పుడు ఆ ఊళ్ళో తాడిపత్రి మీద వీళ్ళ గ్రిప్ చాలా ఎక్కువ. అది వాళ్ళు కొంత డెవలప్ చేస్తారు, కానీ అంత గ్రిప్పులో ఉంచుకుంటారు. దీని ఇంకో కోణం కూడా నేను మీకు చెప్తాను తర్వాత. కాబట్టి ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, ఈయన మాట్లాడినప్పుడు మహిళలను న్యూ ఇయర్స్ డే కానీ, వాలంటీర్స్ డే కానీ, ఇంకోటి కానీ, వీళ్ళెవరండి అసలు, ఎవ్వరు ఏం చేయాలి ఏంటని పదే ప్రతి దాని మీద, కర్ణాటకలో శ్రీరామ్ సేన అని, ఈవెన్ హైదరాబాద్లో కూడా ట్యాంక్ బండ్ మీద ప్రేమికులను పట్టుకోవడం, వీళ్ళెవరు ఏమన్నా ప్రపంచానికి పోలీసులా వీళ్ళకి ఏమైనా రక్షణ ఇది వీళ్ళకి కల్పించారా? కాబట్టి ఆమెకు ఏమైనా నిర్దిష్టంగా ఫిర్యాదు ఉంటే అధికారంలో ఉన్న పార్టీగా కేంద్రానికి, రాష్ట్రానికి కూడా ఆమె చెప్పుండొచ్చు. కానీ ఎప్పుడైతే మాధవీలత గారు ఎప్పుడైతే ఇలా మాట్లాడారో, ఆయన ఇంకా సహజ శైలిలో రెచ్చిపోయి నువ్వు అలా ఉంటావు, ఇలా ఉంటావు, మీరా మాకు చెప్పేది, ఇవన్నీ మాట్లాడారు. ఇలా మాట్లాడేసరికి మళ్ళీ ఈమెకు మద్దతుగా సాధినేని ఆమె తెలుగుదేశం, అది కూడా ఆయన మెన్షన్ చేశాడు. ఆమె ఎవరో మాట్లాడుతుందంట, తెలుగుదేశంలో నుంచి అటుపోయి ఇటు వచ్చింది, ఈమె మాకు చెప్తారా ఈ పద్ధతిలో. కాబట్టి ఇక్కడ 2-3 అంశాలు క్లాష్ అయినవి. ఏంటంటే మీరు అన్న రాజకీయ అంశంతో పాటు ఒకటేమో మహిళలు ఉండడం, కానీ అన్నది కూడా మహిళలనే. అవును, ఇప్పుడు యామిని గారు, మాధవీలత గారు మహిళలు అయినట్టే, అక్కడ చేరిన వేలాది మంది మహిళలు, అక్కడ జరిగిందంతా ఏదో ఘోరం జరిగిపోయింది అనేసరికి ఆ ఊళ్ళో ప్రజలు ఉండరా, పురపాలక సంఘ అధ్యక్షుడైన పురజనులు ఎవరు ఉండరా? అలా జరిగితే వచ్చేటంత మూర్ఖులా మన మహిళలు? తాడిపత్రి మహిళలకు ఆ మాత్రం ఉన్నదా? వాళ్ళకి ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడారు? రాజకీయ కోణంలో మాట్లాడి ఉండొచ్చు, దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా ఒకటి ఉంది. సరే, సో కాకపోతే చేసేది ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అన్న కూడా అప్పుడప్పుడు, ఈయన ఇంకా ఎక్కువ ఈ మధ్య కొంచెం డెస్పరేట్గా మాట్లాడుతున్నారు. దాంతో కొంచెం వికృతంగా తయారైంది, వికృత వివాదమైంది. ఇందులో ఒకరు అటు ఒకరు ఇటు సమస్య కాదు. అసలు ఒకటేమో ప్రతి వేడుకల మీద, ఉత్సవాల మీద, వస్త్రధారణ మీద ఇష్టానుసారం దాడి చేయాలి. అసలు న్యూ ఇయర్స్ డే జరుపుకోవద్దని ఒక పెద్ద ఇది కదా. అది ఏంది? నరేంద్ర మోదీ గారు ఇవ్వరా మెసేజ్? ఇవ్వరా? వేరే దేశాల నాయకులు మనకి ఇవ్వరా? అది ప్రపంచం అంతా ఎవరైనా దాని ప్రకారం జరుపుకోవట్లేదు కదా. జరుపుకోండి, పెళ్ళిళ్ళు, పేరెంటాలకు ముహూర్తాలు చూసుకొనే పెట్టుకుంటున్నారు. అటువంటిది న్యూ ఇయర్స్ డే జరపొద్దని మీరెవరు అని చెప్పడానికి? క్రిస్మస్ ఈవ్ జరపొద్దు ఇవన్నీ. కాబట్టి ఇక్కడ సమస్య మల్టిపుల్, ఇది చాలా కోణాలు ఉన్నాయి దీనికి. అందులో ఇవన్నీ ఒకటి మహిళల కోణం, 2 న్యూ ఇయర్స్ డే, బీజేపీ, సంఘ పరివారు, అదే అంటారు దివాకర్ రెడ్డి. ఆ బీజేపీ వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏవో ఉన్నాయి కదా అన్ని చిన్నవి ఏంటంటే ఇదిగో విహెచ్పి, బజరంగ దళ్, శ్రీరామ్ సేన ఇలాంటివి. సో ఆయన అలానే సరికి
రాజకీయంగా ఆయన సరైన ఎండొచ్చు కానీ అవును. మహిళల గురించి మటుకు కొంచెము మీరు నగ్నంగా ఉంటారు ఇలాంటివి అన్నాడు. అవి కొంచెం కొంచెం చాలానే ఇబ్బంది కలిగిస్తాయి. సో ఆయన మాట్లాడేటప్పుడు జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది, కానీ ఆయనది కేవలం భాషా సమస్యలాగా లేదు, అది రాజకీయ సమస్య. ఆ క్రమంలో మీరు అన్నది ఆ రోజే ఆయన బస్సులు తగలబట్టాయి. ఆయన ఇలా మాట్లాడారు, వాళ్ళ బస్సులు తగలబెట్టారు. అసలు వీళ్ళే లంకా దహనం చేయగలిగినంత సమర్థులైనటువంటి అన్నదమ్ములు వాళ్ళ బస్సులు వాళ్ళ ఊళ్ళో తగలబెట్టేసరికి అది చాలా సమస్య అయింది. అప్పుడు మీరు అన్న జగన్ ప్రస్తావన అప్పుడు వచ్చింది. బయట విందాం సార్, యా ప్లీజ్ చేయండి.